కూడా ఒక నిబద్ధతతో ఉండాలనే దాని మీద మా ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి కూడా సహకారం కావాల్సి వచ్చింది. అందుకని లాస్ట్ కొంత స్ట్రగుల్ తర్వాత, అంటే వాళ్ళు కూడా ఎంత చేయాలనుకున్నా కూడా దాన్ని ప్రాపర్ వేగా చేయలేకపోయినారు. బట్ ఇప్పుడు కొత్తగా మాత్రం రెరా చైర్మన్ని పెట్టిన తర్వాత దే ఆర్ నోటీసులు పంపిస్తున్నారు, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ మధ్యలో ఒకరిద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం కూడా కనబడ్డది. కాబట్టి ఎక్కడో దగ్గర కొంచెం కంట్రోలింగ్ వచ్చిందని అనుకుంటున్నాము. దానికి మా క్రీడా హైదరాబాద్ కూడా ముఖ్య పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. ఎందుకనంటే మనం దీంతో ఎప్పుడు కూడా ఒక రెగ్యులరైజ్డ్ మార్కెట్ సిస్టమ్ బాగున్నప్పుడు ఒక 2-3 చిన్న ఇన్సిడెంట్లు ఉన్నా కూడా ఓవరాల్ ఇండస్ట్రీకి చాలా నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా ముందుకి ఉండే దిశ లోపల రెరా మాత్రం పర్లేదు అనుకుంటున్నాము. ఇంకా కూడా ఇప్పుడు కొత్తగా కూడా రికన్సిలేషన్ సెంటర్ అని చెప్పేసి ఒకటి పెట్టున్నారు. దాంట్లో కూడా వీఆర్ పార్ట్ అనమాట. క్రీడా హైదరాబాద్ నుంచి కూడా వీఆర్ ఇన్వాల్వింగ్. సో ఏది ఉన్నా కూడా ఒక నియంత్రణతోటి ఒక రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనేది తీసుకునే విధంగానే పర్చేజర్ కొనాలనేది మేము ఇప్పటికి కూడా పత్రికాముఖంగా మీ అందరి ముఖంగా కూడా వీఆర్ అడ్వైజింగ్ ద పర్చేజర్. ఎందుకంటే ప్రతిదీ కూడా కొత్తగా ఏదో వచ్చేసి ఆశతోటి అనే దానికంటే కూడా ఒక లీగల్ ఎంటిటీ అనేది ఉన్నప్పుడు, ఒక దానికి కంట్రోలింగ్ సిస్టమ్ అనేది రెరా అనేది ఉన్నప్పుడు, రెరా ద్వారా వచ్చిందంటే ఏ రోజైనా కూడా వాళ్ళ డబ్బుకి రూపాయి పెట్టిన ప్రతి పైసాకి కూడా ఒక ఎలా అంటే వాట్ వీ హ్యావ్ టు సే, వాళ్ళకు ఒక కంట్రోల్ అనేది ఉంటుంది, మేబీ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. దట్స్ హౌ దే హ్యావ్ టు గో. ఎప్పుడు కూడా మనం మొదటి నుంచి కూడా 360 degrees గ్రోత్ అనే దిశ లోపలే గడిచిన ప్రభుత్వం కూడా చూస్తుంది. గ్రిడ్ పాలసీ హ్యాస్ హెల్ప్ ఏ లాట్. మేము కూడా మీ అందరికి కూడా తెలిసిందే, ఫస్ట్ లుక్ ఈస్ట్ పాలసీ అని ఉన్నప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీ షో పెట్టినాము. అక్కడి నుంచే చెప్పాలనంటే హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్ గ్రోత్కి ఒక పునాది అని చెప్పవచ్చు. వీ కెన్ టేక్ ద క్రెడిట్ క్రీడా హైదరాబాద్ ఆ రకంగా. ఎందుకంటే మార్పు రావాలనంటే ఒక ముందడుగు వేయాలా, దాని సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండాలి. గవర్నమెంట్ అప్పుడు అనొద్దు, కానీ అప్పుడు మేము అంటే ఆ ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్గా లేదనే దాని మీద కొన్ని లింక్ రోడ్స్ కానీ, తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తగ్గట్టుగా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎల్బీ నగర్ సింపుల్ ఎగ్జాంపుల్, ఎల్బీ నగర్ జంక్షన్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఎ లాట్ అనమాట. సో ఇటువంటిది అయిన తర్వాత ఓవరాల్గా ఉప్పల్ వైపు నుంచి మొదలుపెట్టిన ఆదిబట్ల కానీ ఎల్బీ నగర్ టువర్డ్స్ వనస్థలిపురం వరకు కూడా ఆ పర్టికులర్ సెగ్మెంట్ అంతా కూడా ఇట్ హ్యాస్ రియలీ డూయింగ్ గుడ్. ఇంకా కూడా చెప్పాలనంటే దీనికి 1 పాయింట్ యాక్చువల్ ఇంతకుముందు కూడా మేము చెప్పేటప్పుడు కొంచెం ఇప్పుడు సిటీ హైదరాబాద్ గ్రోత్ ఏంటంటే దెర్ ఇస్ అ మోర్ ఆఫ్ అర్బనైజేషన్. తెలంగాణ వ్యాప్తంగా చెప్పాలంటే 40% ఈజ్ ద అర్బన్ పాపులేషన్ మూవింగ్ టువర్డ్ ద సిటీస్ అనమాట. సో ఆ దిశ లోపల వచ్చినప్పుడు మనకి ఈ కనెక్టింగ్ ప్లేసెస్ అంతా వనస్థలిపురం, గట్కేసర్, తర్వాత ఇటువైపు షామీర్పేట కానీ, తర్వాత మేడ్చల్, ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైతే ఉంటున్నారో అందరూ మూవ్ అవుతున్నారు. సో అక్కడ ఏమవుతుంది, ఆ మూవ్ అయ్యే వాళ్ళంతా కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళే. కొంతమంది చెప్పాలంటే ఐటీలో ఉన్నారు, కొంతమంది ఇంకా వేరే రకంగా అయినా. ఈవెన్ దో ఎవ్రీవన్ ఈజ్ లైక్ ఊరి వైపు నుంచి ఒక ఇల్లు ఉండడము, ఆ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగుంటే మేము అక్కడ ఇల్లు తీసుకుంటే బాగుంటుంది అనే దిశ లోపల వచ్చినప్పుడు దెన్ ఈస్టర్న్ హైదరాబాద్ బెటర్ ఆపర్చునిటీస్ ముందు ఉన్నాయి. ఇంకా కూడా దీంతో లిటిల్ బిట్ ఆఫ్ మోర్ అడ్వాంటేజ్ ఆర్ గోయింగ్ టు బి. ఒకటి దానికి గవర్నమెంట్ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. రద్దు చేయడం అనే దానికంటే కూడా మేము కూడా ఏం చెప్పున్నామంటే గవర్నమెంట్కి దే కెన్ టేక్ ఏ, ఎప్పుడు కూడా ఒక్కొక్కరికి ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ కమ్స్ దే హ్యావ్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. ఇంకా మంచి చేయాలనేది ఉంటుంది. ఆ మంచి దిశ లోపల వచ్చినప్పుడు లెట్ దెమ్ కమ్ విత్ బెటర్ ఆప్షన్స్ అనే దాని మీద చూసిన తర్వాత దట్స్ ఆఫ్ దే థాట్. అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ ఏ దిశ లోపల ముందుకు వెళ్తామనే దాని మీద వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ అనౌన్స్మెంట్ ఉంటాయేమో. బట్ ఫార్మసిటీ ఈజ్ ఏ థింగ్ విచ్ విల్ హెల్ప్ అవుట్ లైక్ క్రియేటింగ్ మోర్ ఆఫ్ ఆపర్చునిటీస్. తప్పకుండా ఫార్మా రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్ నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకుంటుందని అనుకోట. మాస్టర్ ప్లాన్ అనేది ఇప్పుడు మనం వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి అనమాట. ఇప్పటి వరకు కూడా అనుకున్నాము. ఇప్పుడు మేజర్కి ఏంటంటే ఒకప్పుడు హైదరాబాద్ కానీ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ కానీ వేరు. ఇప్పుడు ముందు పోయే దిశ లోపల దీన్ని ఇంకా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గవర్నమెంట్ కూడా ఈ మధ్యలో సీఎం గారు ఏమన్నారు, విత్ ఇన్ రింగ్ రోడ్ అర్బన్, రింగ్ రోడ్ టు అవుటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్, వెరీ అర్బన్, బియాండ్ దట్ అర్బన్ అనే దాని మీద ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే దిస్ ఇస్ వేర్ ద గవర్నమెంట్ విల్ కమ్ అవుట్ విత్ పాలసీ థింగ్స్ అండ్ ఆల్ దాట్. దాని దిశ లోపల ఇప్పటి నుంచి మేము కూడా మా వైపు నుంచి కూడా ప్రయత్నం మొదలు పెడతాము. సో హౌ ఇట్ కెన్ బి లైక్
ఓవరాల్గా మన రిక్వైర్మెంట్కి ఫుల్ఫిల్ చేసే విధంగా స్టేట్ ఓవరాల్గా compared to 2023-24 key, we are at par with Bangalore where absorption is. So I was just going through the numbers. They are really good in the last starting of, and our IPCs are very gung-ho about the office space consumption in Hyderabad. So once the office space picks up, the ripple effect is the resi will go forward. So currently the consumption is, please I request all of you to don't say about the market is bad and all that. Market is absolutely fine. There is no other perception or to give this because Hyderabad is an auto mode. We don't need Hyderabad for any like our Chief Minister said is we don't need, no government is going to put any speed breakers to the growth of Hyderabad. So let's we are all positive on it, and we have already met him couple of times. We've asked him couple of issues, and why we are doing it in March. As you know, it's an election year. We are expecting central government will give some benefits to the housing industries. Being the election year, it would get lot of incentives to the middle class, the actual voter. So this is the right time. We are at the right time at the right place. So March, that's the reason we are on 8th, 9th, 10th. We're going to have our property show at IDEX. So now our this property show convener is our one of the vice president, Mr. Rambabu Garu. I would like him to tell about this property show and introduce his team. ఇప్పటివరకు క్రెడే హైదరాబాదు 12 ప్రాపర్టీ షోస్ చేసింది. 13th ప్రాపర్టీ షో మార్చ్ 8th, 9th, 10thని మేము ప్లాన్ చేసాం. అవుట్ ఆఫ్ 12 ప్రాపర్టీ షోస్లో నేను 11 ప్రాపర్టీ షోస్కి వర్క్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈ 13th ప్రాపర్టీ షో మేము ప్లాన్ చేస్తున్నాం. ఇందులో మెయిన్ ఏంటంటే ప్రీవియస్ ఉన్న మాకు ఏదైతే ఇన్కన్వీనియన్స్ వచ్చినాయో అవన్నీ కూడా మాడిఫై చేసుకుంటూ ఒక మంచి ప్లాన్ని క్రియేట్ చేసి 2 హాల్స్లోనూ పెద్ద పెద్ద స్టాల్స్ చేస్తూ టోటల్గా 66 స్టాల్స్ని మనం ప్లాన్ చేస్తూ జరిగింది. ఇందులో ఈ స్టాల్స్లో ఏంటంటే చిన్న బిల్డర్ కాంచి పెద్ద బిల్డర్ వరకు, అంటే ఒక 30 lakhs డబుల్ బెడ్రూమ్ హౌస్ కాంచి 12 crores విల్లా వరకు ఉన్న ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేసే అవకాశాన్ని మా బిల్డర్స్ అందరికీ కల్పిస్తున్నాము, క్రెడే మెంబర్స్కి మాత్రమే. ఈ ప్రాపర్టీ షోలో ఏంటంటే మెయిన్ ఎవరు పడితే వాళ్ళ ప్రాపర్టీ షో మేము అలౌ చెయ్యం. ముందు ఫస్ట్ క్రెడే మెంబర్ అయి ఉండాలి. తర్వాత మెంబర్కి రేరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తారు. దాదాపుగా 400 ప్రాపర్టీస్ని ఒక 3 daysలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము అవకాశం కల్పిస్తున్నాం మా బిల్డర్స్ అందరికీ. ఒక పర్సన్ ఒక ప్రాపర్టీ కొనాలని ఏరియాస్ చూసుకోవాలంటే ఏ ఏరియాలో అంటే ఒక 1 week పెడితే ఒక 4-5 ప్రాపర్టీస్ చూస్తారు. కానీ ఇక్కడ అన్ని అవకాశం ఏంటంటే ఒక 3 daysలో ఒక ప్లేస్లో మనం ఎన్ని చూస్తే సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏది ఉందో అది చేసుకునే అవకాశం మేము కల్పిస్తున్నాము. ఇందులో మెయిన్ ఎగ్జిబిట్ చేస్తున్న బిల్డర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తుందండి, ఇది మంచి మోకా, ఇది రైట్ టైం రైట్ ఆపర్చునిటీ. మేము కూడా పర్చేజర్స్కి మేము పర్టికులర్గా ఎగ్జిబిటర్స్కి మా బిల్డర్స్ అందరికి చెప్తుందండి, ఎవరైతే అందులో ప్రాపర్టీ షోలో స్టాల్స్ పెడతారో అక్కడికి ఇన్స్టెంట్గా బుక్ చేసుకుంటే కనుక స్పెషల్ డిస్కౌంట్ ప్రాపర్టీ షోలో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇమ్మని చెప్పేసి మేము ఇన్షూర్ చేస్తాము. ఇమీడియట్గా చేసుకున్న వాళ్ళకి అక్కడ ఉంటుంది. ఇదే కాకుండా ఇందులో ఫ్యామిలీతో వస్తే ఈసారి మేము లేఅవుట్ కూడా ఎలా చేసామంటే పిల్లలు తీసుకొస్తే కొంతమంది మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా ఒక ఫన్ జోన్ ఏర్పాటు చేస్తున్నాము. 3 days కూడా వాళ్ళకి కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళకి మంచి మంచి ప్రైజెస్ ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. తర్వాత ఫుడ్ కోర్సు మన ప్లేయింగ్ ఏరియా అన్నీ కూడా క్రియేట్ చేస్తాం. ఒక వాతావరణం అంటే ఒక పండగ, ప్రాపర్టీ పండగ, అది మేము ప్లాన్ చేసి 8th, 9th, 10thని బాగా అంగరంగ వైభవంగా దాన్ని ప్లాన్ చేసి మనం ముందుకు వెళ్ళడానికి మా వంతు చేస్తున్నాం. ఇందులో నాతో బలంగా మా టీం కూడా ఉన్నది. వాళ్ళ కన్వీనర్గా నిమ్మ వంశీ అండ్ శ్రీరామన్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అందులో every time
bring up a special theme for it. I think after a lot of thought process, this time the theme is opportunity. So opportunity, లేకపోతే జగన్ గారు చెప్పినట్టు ఇట్స్ కాల్డ్ మోకా. గుడ్ ఓకే, ఇట్స్ కాల్డ్ మోకా. సో ఈ ప్రాపర్టీ షోకి వచ్చే వాళ్ళకు ఇదొక మంచి మోకా అన్నమాట. ఏంటి, టు మీట్ ఆల్ గుడ్ బిల్డర్స్, టు సెలెక్ట్ బెస్ట్ ప్రాపర్టీస్. You have literally an album of properties which you can select from. You can talk to the builders, their officers, all at one place, interact with more customers, even with probably CREDAI members. So we want to make this, because of all what's going on, I think we thought we'll make this like a opportunity. So the theme is opportunity. We are going to call it Moka. So Bari deals kotte Moka idi. మంచి ప్రాపర్టీస్ దొరికే మौका ఇది. अच्छा, बहुत अच्छा घर मिलने का मौका है ये. I want everyone to use this opportunity, और ఈ మौका యూజ్ చేసుకుంటే మనకు you will have the best homes, I think. Thank you. మీరు మోకా ఎందుకు పిక్ చేసింది సార్? నాకేదో చెప్పింది కదా, చెప్తే. మौका అంటే జనరల్ స్లాంగ్లో మనం జనరల్ వర్డ్స్ వాడకంలో ఏమంటామంటే, అవకాశం అంటే ఏదో క్లాస్లో మాట్లాడినట్టుంటుంది. మौका అంటే ఇంట్లో అరే మంచి మौका ఉంది రా భయ్, వై డోంట్ యూ గో అండ్ లుక్ ఎట్ ఇట్, అలా. సో దట్స్ ద రీజన్ వై వి చోజ్ దిస్ వర్డ్ मौका. అండ్ థ్యాంక్స్ టు అవర్ सीनियर्स. अच्छा वक्त है, ये मौका है अच्छा वक्त का, और ये वक्त अगर अच्छा है तो अच्छा घर मिल जाएगा.